ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మహాకృప చేత ఇంతవరకు మనం సజీవుల లెక్కలో ఉంటున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క మందసాన్ని గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాము. అంటే చాలామందికి దీని గురించి తెలుసు, తెలియని వారి కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22 వచనాల్లో దేవుని యొక్క మందసం ఎలా చేయాలో మోషేతో దేవుడు సెలవిచ్చాడు. మందసం యొక్క పొడవు 2 మూరలు, వెడల్పు 1.5, ఎత్తు 1.5 కొలతలు తీసుకోమన్నాడు దేవుడు. తుమ్మకరతో చేయమన్నాడు. తర్వాత లోపల వెలుపల బంగారు రేకుతో పొదిగించమని దేవుడు సెలవిచ్చాడు. అలాగే మోషే దాన్ని తయారు చేశాడు. తర్వాత ఆ మందసం క్రింది భాగాన 4 అంచుల్లో 4 ఉంగరాలు తయారు చేయమన్నాడు దేవుడు. ఆ ఉంగరాలు కూడా తుమ్మకర్రతోనే, దానిపైన బంగారుతో పొదిగించమని దేవుడు సెలవిచ్చినాడు. అలాగే 2 మూత కర్రలను తయారు చేయమన్నాడు దేవుడు. ఆ కర్ర కూడా తుమ్మకర్రే, దానిపైన బంగారు రేకుతో పొదిగించి ఆ యొక్క ఉంగరాలలో కర్రలను దూర్చాలి. తర్వాత ఆ 2 మూత కర్రల ద్వారానే దేవుని మందసాన్ని వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళ ప్రయాణంలో ముందుకు సాగేటప్పుడు దాన్ని మోసుకొని పోవాలి. భుజాల మీద పెట్టుకుని యాజకులు అహరోను కుమారులు దాన్ని మోసుకొని వెళ్ళాలి. ఇది దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినటువంటి మందసం యొక్క నమూనా. సో ఈ మందసంలో ఏమేమి ఉంటాయంటే దేవుని యొక్క శాసనాలు, అంటే 10 ఆజ్ఞలు, తర్వాత అహరోను చిగిరించిన కర్ర, మన్నా కలిగినటువంటి ఒక పాత్ర, ఈ 3 అందులో ఉంటాయి. తర్వాత దేవుడు మోషే గారితో ఏం సెలవిచ్చాడంటే మందసం పైన ఒక కరుణాపీఠాన్ని తయారు చేయమన్నాడు. కరుణాపీఠాన్ని కూడా తుమ్మకర్రతో చేయాలా. అది కూడా 2 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు. సో ఈ కరుణాపీఠం కూడా ఏంటి, బంగారుతో పొదిగించమన్నాడు. తర్వాత దానిపైన 2 కెరూపులను చేయమన్నాడు దేవుడు. 2 కెరూపులు ఒకదాని మొహము ఒకటి ఎదురెదురుగా ఉండనట్లు, ఒకదాని రెక్కలు ఒకదానికి అతుక్కొని ఉండేటట్టుగా, వాటి తలలు కరుణాపీఠం వైపు చూస్తున్నట్లుగా దేవుడు తయారు చేయమని సెలవిచ్చాడు. సో అలాగనే మోషే దేవుడు యొక్క చెప్పిన ప్రకారంగా దాన్ని తయారు చేశాడు. అయితే ఆ కరుణాపీఠం పైన ఉన్నటువంటి కెరూబుల మీదికి దేవుడైన యెహోవా దిగి వచ్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఏమేమి ఆయన చెప్పాలనుకున్నాడో యాజకుల ద్వారా ఆయన సెలవిచ్చేవాడు. సో ఆ యొక్క కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మీదికి ప్రభువు కెరూబుల మధ్యకు దిగి వచ్చి సెలవిచ్చేవాడు. సో ఈ కరుణాపీఠము లేక ఈ మందసం ఇవేవి కనపడకుండా దానికి మళ్ళా ఒక రూమ్ లాగా తయారు చేయమన్నాడు దేవుడు. తుమ్మ పలకలతోనే, తర్వాత 10 అడుగుల పొడవు ఉన్నటువంటి తుమ్మ పలకలతో, తర్వాత ఒక రూమ్ లాగా, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసము, కరుణాపీఠము, ప్రభు యొక్క సన్నిధిని ప్రజలు చూడలేరు గనుక దానిని కప్పుతూ ఒక పలకలతో ఒక రూమ్ తయారు చేయమన్నారు. అది అతి పరిశుద్ధ స్థలం. సో ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఈ మందసము ఈ యొక్క మందస పైన ఉన్నటువంటి కెరూబుల మధ్యలోంచి మాట్లాడే దేవుడు వీళ్ళతో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. అంటే మోషే ద్వారా దేవుడు సెలవిచ్చేవాడు, మాట్లాడేవాడు మోషే కాలంలో. అయితే మనము 3 సంగతులను మనము ఈ యొక్క మందసము నుంచి తీసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, ఇంత పవిత్రమైన, ఎంత మహోన్నతమైన, పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క మందసాన్ని ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని కొంచెము అవమానకరమైన రీతిల్లో దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అన్ని జనుల ఎదుట. ఏంటంటే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేల్ ప్రజలు చిత్తు ఓడిపోయారు. కారణం ఏంటంటే ఆ కాలంలో దేవుని యొక్క వాక్ వీళ్ళకు వినపడేది కాదు, కనపడేది కాదు. దేవుడు వాళ్ళతో మాట్లాడేది వాడు కాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపాలు బహుఘోరంగా ఉన్నాయి. ఏలీ కుమారులు కూడా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా వాళ్ళు కోల్పోయి కేవలం దేవుని సన్నిధిలో క్యారెక్టర్ లేని మనుషులుగా వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు. తర్వాత ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలు ఒక ఆలోచన చెప్తారు ఏలీ కుమారులతో. ఏలీతో ప్రధాన యాజకుడైన ఏలీతో డిస్కస్ చేయరు, కానీ ఏలీ కుమారులతో, దుర్మార్గులైన ఏలీ కుమారులతో డిస్కస్ చేసి, ఏం లేదు, మనం యుద్ధంలో ఓడిపోకుండా గెలవాలంటే దేవుని సన్నిధి దిగి వస్తుంది కదా మన కరుణాపీఠం మీదకి, మందసం పైనకి. కాబట్టి మనం మందసం పెట్టినే తీసుకొని యుద్ధభూమిలోకి తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి ఇశ్రాయేల్ పెద్దలు సలహా ఇస్తారు. ఏలీ కుమారులు బుద్ధి లేకుండా
అతి పరిశుద్ధ స్థలంలో ఎవరి కంటికి కనిపించని ఆ స్థలంలో నుంచి ఆ యొక్క మందసాన్ని తీసుకొని పోయి యుద్ధ భూమిలో ఉంచుతారు. యుద్ధ భూమిలో ఎప్పుడైతే ఆ యొక్క మందస్సాన్ని ఉంచుతారో దేవుని యొక్క మహా ఉగ్రత ఇశ్రాయేల్ ప్రజల మీదకి దిగి వచ్చింది. కనిపించని స్థితిలో, కనిపించని చోట అతి పరిశుద్ధంగా ఉండవలసిన ప్రభు యొక్క సన్నిధిని వాళ్ళు బాహాటం చేసేసినారు. దేవునికి కోపం వచ్చి మందసం వారి మధ్య వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు భయపడిపోయినారు. వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, ఐగుప్తిలో ఫిలిస్తీన్లకు చేసిన సంగతులన్నీ ఐగుప్తులో ఫరో ప్రజలకు చేసిన సంగతులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈయన చేతిలో మనం పడిపోతే ఏమైపోతామని భయపడినారు మొదట ఫిలిస్తీన్లు. కానీ ఆ తర్వాత వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్ల చేతులు ఇశ్రాయేలు చిత్తుగా ఓడిపోయారు. తర్వాత ఆ మందసాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతే వాళ్ళు ఆ మందసాన్ని తీసుకొని పోయి వాళ్ళు ఎక్కడ ఉంచుతారంటే దాగోను గుడిలో ఉంచుతారనమాట. ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకొని దాగోను గుడిలో దాగోను ఎదుట ఉంచారు. దాగోను అనేది అష్డోద్ అనే ప్రాంతంలో ఉంది. వాళ్ళ దేవత దాగోను, ఫిలిస్తీన్ల దేవత దాగోను. సో వీళ్ళు ఆ మందసాన్ని తమ దగ్గర ఉంచుకోవడానికి భయపడి వాళ్ళ దేవత గుడిలో దాన్ని దాచిపెట్టారు. పెట్టినప్పుడు ఆ పెట్టిన రోజు రాత్రికి ఏమైపోతుందంటే ఆ యొక్క దేవత యొక్క తల తెగిపోయి, ఆమె చేతులు తెగిపోయి ఆ యొక్క గుడి ద్వారం దగ్గర గడప దగ్గర పడి ఉన్నాయంట. మొన్నే మాత్రం మిగిలిందంట. ఆ యొక్క ఫిలిస్తీన్ల పెద్దలు పోయి చూసినప్పుడు భయపడిపోయినారంట. అయ్యో, మన దేవతనే నరకబడిందే, ఈ దేవుడు చాలా గొప్పవాడని భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే దాగోను గుడిలో నుంచి దాన్ని మళ్ళీ ఇంకొక చోటికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా అష్డోద్లో అప్పటికే అక్కడున్న 1 or 2 days అనుకుంటాను యొక్క దాగోను గుడిలో వీళ్ళ దేవత ఎదుట దేవుని మందసం ఉంచబడింది. అష్డోదులో ఉన్న వాళ్ళందరికీ కూడా గడ్డల రోగాలు వచ్చి అందరూ చాలా మటుకు, సపోజ్ నేను అనుకుంటాను అది క్యాన్సర్ కావచ్చు, అప్పుడు వాళ్ళు చనిపోతారు. మొదటి సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనాలు మనం చూస్తే ఎక్రోన్కు తరలించేసినారంట వాళ్ళు అష్డోదు నుంచి. మళ్ళీ మొదటి సమూయేలు గ్రంథం 5:12లో చూస్తాం. ఎక్రోనోళ్ళు వద్దు బాబు, మేము భరించలేము ఆ గొప్ప దేవుని ఎదుట ఆ యొక్క శాపాలను మేము భరించలేము, మాకొద్దు అని వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళు బెర్షమెస్కు పంపిస్తారు. ఎవరు? ఈ ఫిలిస్తీన్లు. కొత్త బండి తయారు చేసి కొత్త యవ్వనమైన ఎద్దును కట్టి దాని ముందు తర్వాత ఒక బాక్సులో 5 గడ్డలు 5 పందికొక్కులు చేసి ఒక బాక్సులో పెట్టి ఆ బండి మీద పెట్టి బెర్షమెస్ మార్గంలో ఆ బండిని వదిలేస్తారు. బెర్షమెస్ వాళ్ళు దూరం నుంచి చూసి మందసం వస్తుంటే చూసి చాలా ఆశ్చర్యపడతారు, చాలా సంతోషపడతారు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం కనుక చూస్తే ఈ సంగతి తెలుస్తుంది అన్నమాట. ఎవరికి? దావీదుకు ఈ సంగతి తెలిసి దావీదు కూడా ఏమనుకుంటాడంటే ఈ మందసాన్ని తిరిగి ఎలాగైనా సరే దావీదు పట్టణం అంటే ఇశ్రాయేలు దేశంలోనికి యెరూషలేం పట్టణానికి తీసుకొని రావాలని అతడు కూడా ఆశపడతా ఉంటాడు. చూడగా బెర్షమెస్ వారు ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఏంటంటే పరిగెత్తుకొని వచ్చి పొలాల్లో పనిచేసుకునే వాళ్ళంతా వచ్చి ఆ యొక్క మందసపు పెట్టెను తెరవాలని తెరిచినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి 75,000 మంది చనిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బండిని తీసుకొని పోయి ఈ యొక్క దావీదు ఏం చేస్తాడంటే అబీనాదాబు అనే వారి యొక్క ఇంటిలో దీన్ని ఉంచేస్తాడు. ఏది? ఈ యొక్క మందసము పెట్టెను. 20 సంవత్సరాలు మందసము పెట్టే అబీనాదాబు ఇంటిలో ఉండింది, కానీ అతనికి ఎలాంటి నష్టము జరగలేదు. అంటే అబీనాదాబుకు తెలుసు దేవుని యొక్క మందసం యొక్క విలువ, విశిష్టత, పవిత్రత, అతి పరిశుద్ధత, దేవుని యొక్క అతి పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి అతడు మందసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మందసపు పెట్టెను ముట్టుకోలేదు, దాన్ని తాకలేదు, దాన్ని చాలా హోలీగా చూసుకున్నాడు. కాబట్టి 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో ఉంది. తర్వాత మళ్ళా దావీదు ఏం చేస్తాడంటే సరే అబీనాదాబు ఇంటిలో ఏం జరగలేదు కాబట్టి నేను ఎలాగైనా దీన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి ఈయన కూడా ఏం చేస్తాడంటే దావీదు రాజు కొత్త బండి తయారు చేసేసి కొత్త బండిలో మళ్ళీ ఒక యవ్వనస్తురాలైన ఒక ఎద్దును కట్టేసి
తర్వాత ఉజ్జియా కొడుకును బండిని తోలేదానికి పెట్టి మందసాన్ని బండిలో పెట్టేసి నాట్యం చేసుకుంటూ సంగీతంతో నాట్యంతో దేవుని సన్నిధిలో ఉత్సాహం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ యెరూషలేము పట్టణానికి తీసుకొని వస్తూ ఉండగా ఏమైపోతుందంటే ఎద్దు కాలు జారిపోతుంది. ఎద్దు కాలు పోతుంటే ఆ యొక్క మందసం పట్ట వరిగిపోతుంది, పడిపోబోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఉజ్జా తన చెయ్యి చాపి ఆ యొక్క మందసం పట్ట పడకుండా పట్టుకోబోయాడు, మందసము పెట్టెను. సో వెంటనే ఉజ్జియా చనిపోయాడు. దేవుని ఉగ్రత ఇతని మీదకి వచ్చింది. ఈ ఈ ఈ వాక్యం మనకు చదివేటప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఉజ్జా ఏం తప్పు చేశాడు, ఏం అపరాధం చేస్తున్నాడు, పడిపోబోతుంటే పట్టుకున్నాడు కదా. నాకు వచ్చిన ఈ యొక్క డౌట్ నాకు ఎన్నో రోజులుగా వచ్చింది. కానీ ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆలోచన ఏంటంటే, అతి పవిత్రమైన అతి పరిశుద్ధమైన మందసపు పెట్టె దేవుడు దిగి వచ్చే ఆ కరుణాపీఠం మీదకి ఎవ్వరు ముట్టుకోకూడదు, తాకకూడదు. ముట్టుకోకూడదు, తాకకూడదు అన్నటువంటి ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి మందసపు పెట్టెను ఉజ్జా తాకడము మాత్రము అది లేనిపోని పెద్ద అపరాధము. మనం కూడా బైబిల్ గ్రంథము అది ఒక మందసపు పెట్టే మనకు. దాంట్లో శాసనాలు, దేవుని శాసనాలన్నీ ఉన్నాయి. మనం దాన్ని ఎక్కడికంటే అక్కడ చంకల పెట్టుకొని తిరగకూడదు. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో అక్కడే. కొంతమంది బైబిల్ని చంకలో పెట్టుకొని యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. చాలా చాలా తప్పు తప్పు తప్పు. ఇది ఏంటంటే అది అతి పరిశుద్ధమైంది, అతి పవిత్రమైంది దేవుని యొక్క గ్రంథము ఈక్వల్ టు మందసము. దేవుని సన్నిధి దిగి వచ్చే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము అతి జాగ్రత్తగా మనము దాన్ని కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. మన ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దేవుని గ్రంథాన్ని మనము ఒక స్థలంలో జాగ్రత్తగా పెట్టాలి. సో ఇప్పుడు దావీదు రాజు భయపడిపోయినాడు. ఏం చేస్తాడంటే భయపడి ఒబేదెదోము అనే అతని ఇంటిలో బలవంతాన తీసుకొని పెట్టేస్తాడు భయపడిపోయి. ఎందుకంటే ఉజ్జా ఇప్పుడు చనిపోయినాడో దావీదుకు భయం అయిపోతుంది. తీసుకొని పోయి ఏం చేస్తాడు, ఒబేదెదోము ఇంట్లో పెడతాడు. 3 నెలలు మాత్రమే ఒబేదెదోము ఇంట్లో పెడతాడు. కానీ 3 నెలల కాలంలో అతని జీవిత కాలానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఒబేదెదోముకి ఇస్తాడు. రీజన్ ఒక్కటే, ఒబేదెదోము ఏంటంటే అభినాదాబు కంటే కూడా చాలా గౌరవంగా, చాలా మర్యాదగా దేవుని యొక్క ఆ యొక్క మందసాన్ని హానర్ చేసినాడు, గౌరవించినాడు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడినాడు. కాబట్టి మందసం యొక్క వాల్యూ, ఆ మందసంలో ఉన్న శాసనాల వాల్యూ అన్నీ ఒబేదెదోము తెలుసుకున్నాడు. కాబట్టి దాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అతని జీవిత కాలాన్ని మించిన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసి అతని పేరును కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడడానికి దేవుడు కృప చూపించినాడు. అప్పుడు ఇంకా దావీదు ఏం చేస్తాడంటే, ఇంకా మళ్ళీ దావీదు ఎలాగైనా దావీదుకు దేవుని సన్నిధి అంటే ఇష్టమే, కానీ కొన్ని పొరపాట్ల వలన అతను చాలాసార్లు దేవుని దగ్గర నుంచి నష్టాలు కొని తెచ్చుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక దేవుని మందసాన్ని ఎలా మొయ్యాలనో ఆయాలం. దేవుడు మోషేతో ఏం చెప్తాడు, ఈ ఉంగరాలలో ఊతకర్రలను పెట్టి ఆ ఊతకర్రలు యాజకుల భుజాల మీద పెట్టుకొని దేవుని మందసాన్ని మొయ్యాల. ఈయన బండి మీద పెట్టి ఊరేగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దాన్ని తాకకూడదు, దాన్ని టచ్ చేయకూడదు. మందసాన్ని ఎవరు టచ్ చేయకూడదనే దేవుడు ఊతకర్రలను ఇచ్చింది. ఆ ఊతకర్రలను భుజం మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు దావీదు రాజుకు అర్థమైంది, తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. తర్వాత 4 యాజకులను తీసుకుని వెళ్ళి ఆ యొక్క మందసాన్ని వారి భుజాల మీదుగా మోయించి అడుగడుగునా దేవునికి బలులు అర్పిస్తూ సంగీతంతో నాట్యంతో దేవుని యొక్క మందసాన్ని షిలోహులో ఉన్న దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచాడు. ఇక్కడ మనం 2 సంగతులు గ్రహించాలి. అయ్యో ఉజ్జా అన్యాయంగా చనిపోయినాడంటే ఉజ్జా తప్పు కాదు, అది అపరాధం కాదు. కానీ దావీదు రాజు మీద ఉన్న కోపాన్ని, దావీదు రాజు చేయవలసిన పనిని అతడు నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా కాకుండా తన ఇష్టంగా తన ఆలోచనల పప్పున కొత్త బండి, కొత్త ఎద్దు, ఇవన్నీ చేసి దాన్ని బండి మీద తీసుకురావటం చాలా తప్పు. దేవుని మందసాన్ని
తర్వాత తాను చేసిన తప్పేంటో దావీదురాజు గ్రహించి యాజకుల ద్వారా మళ్ళీ ఆ మందసాన్ని మోయించుకొని షిలోహులో ఉన్న దేవుని మందిరంలో దాన్ని ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజుగా అభిషేకింపబడినప్పుడు దేవుని యొక్క ప్రవక్తల ద్వారా కానీ, తర్వాత దేవుని యొక్క యాజకుల ద్వారా వాళ్ళకు మొదట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి వివరిస్తారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళకు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించే వాళ్ళు రాజ్యం పరిపాలించాల. ఇవన్నీ తెలిసిన దావీదు రాజు తన ఆ బండిని అబీనాదాబు ఇంటి నుంచి తీసుకుని వచ్చేటప్పుడు చేసిన పొరపాటును గ్రహించి సరిదిద్దుకొని దేవుని యొక్క శాసనం ప్రకారంగా మళ్ళీ ఆ బండిని తీసుకొని షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉంచినాడు. ప్రియమైన వారులారా, దేవుని శాసనాలను ఎరిగిన మనము ఎలా ఉన్నాము? దేవుడు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ సేవించవలెను. 2, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువారిని నువ్వు ప్రేమించే శక్తి నీకు లేదనుకో, ద్వేషించటం మానే ప్రియ దేవుని బిడ్డ. పొరుగువారిని ద్వేషించవద్దు, పొరుగువాని మీద కోపం పెట్టుకోవద్దు, పొరుగువాని మీద పగ పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. నువ్వు ప్రేమించకపోయినా నష్టం లేదు. ఆ కార్యాలను నువ్వు విసర్జించితే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అవుతావు. ప్రభు ఎప్పుడు నిన్ను పిలుచుకున్నా లేక ప్రభు ఎప్పుడు వచ్చినా నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. థ్యాంక్ యూ.